కంటెంప్లేట్ ఆన్ దిస్? సో క్విక్ డిస్కషన్ అండి ఫుడ్కు సంబంధించి. స్పీడ్గా చేసుకుందాం. అసలు మనం ఎందుకు తింటామండి? మీ ఒపీనియన్ చెప్పండి. ఎనర్జీ శక్తి కోసం. కోసం. ఈ ఫిజికల్ బాడీకి ఎనర్జీ అంటే దీని యొక్క నీడ్స్ ఉంటాయి కాబట్టి దానికోసం ఫుడ్ తీసుకుంటాం. ఓకే, ఎస్ సార్. నెక్స్ట్. నేను పని చేసుకోవాలి కదా సార్, పని చేసుకోవడానికి కోసం శక్తి కావాలి కదా, ఆ శక్తి కోసం ఈ ఫుడ్ నేనైతే. ఓకే, ఓకే అండి. బాడీకి ఎనర్జీ కోసం. నైస్ నైస్. భౌతిక శరీరం ఇక్కడ మనగలగాలంటే భౌతిక శరీరానికి సమ్ ఫుడ్ ఓకే అండి. అవసరం. సో నో యాక్చువల్ గా డౌట్ చెప్పండి. సార్ మనం మెడిసిన్స్ అంటాం కానీ యాక్చువల్ గా ఫుడ్ అసలైన మెడిసిన్. అంటే మనం Okay. క్వాలిటీలో అంటే ఒక న్యూట్రిషన్ లో ఒక మినరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కావాలో అది తీసుకుంటే అది ఒక ప్రాపర్ మెడిసిన్ లాగా బాడీకి అవసరం అవుతుంది. ఏది కావాలో అది బాడీకి ఇవ్వడం. ఓకే ఓకే. సి నో డౌట్ అందరికీ అవగాహన ఉంటుంది ఫుడ్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది. ఇంకాస్త లోతుల్లోకి స్పష్టత కోసం మనం ఏదన్నా తెలుసుకోవాలి అంటే టేస్ట్ కోసం తినేవాళ్ళు ఉండవచ్చు. నా శరీరం హెల్తీగా ఉండాలి అన్న దాంతో తినేవాళ్ళు ఉండవచ్చు. నేను కొంత ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాను అన్న విధంగా వారి ఆహార నియమాలు వారికై ఉండవచ్చు. అండ్ స్టేటస్ అండి, ఈ స్టేటస్ రిచ్ కిడ్స్ అవ్వచ్చు, పూర్ కిడ్స్ అవ్వచ్చు. రిచ్ కిడ్స్ వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, అండ్ పూర్ కిడ్స్ వాళ్ళ ఈటింగ్ ప్యాటర్న్ ఇంకోలా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ఫుడ్ చుట్టూ చాలా ఉంటుందండి. ఎందుకు మనం ఆధ్యాత్మికతలో ఫుడ్కు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తాము అంటే ప్రోగ్రెస్ అవ్వటానికి ఈ ఫిజికల్ బాడీ. వల్లలార్ దాంట్లో తెలుసుకున్నాం ట్రిపుల్ బాడీ సిస్టంలో శుద్ధ దేహంగా అవ్వాలి, ఈ దేహము ప్యూర్గా అవ్వాలి అంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మస్ట్. సో దాని చుట్టూ ఈ విధంగా చాలా జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్, టైం పాస్ కోసం తినేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కోపంతో ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. సో ఇలా రకరకాల ఎమోషనల్ ఎక్కువ తీసుకుంటారు సార్. ఎస్ ఎస్. శుద్ధ సాత్వికంగా ఉండాలి. సో ఇలా ఫుడ్ ప్యాటర్న్ని మనం గమనించినప్పుడు శాకాహారులు ఉంటారు, మాంసాహారులు ఉంటారు, అప్పుడప్పుడు శాకాహారులు, అప్పుడప్పుడు మాంసాహారులు, ఇట్లా రకరకాలుగా ఉంటాయండి. ఇది కూడా అందరికీ తెలిసిన అంశమే. సి ఇక్కడ నా ఇంటెన్షన్ మీరు ఇది తినండి ఇది తినకండి అని చెప్పటం కాదండి. తిండి చుట్టూ ఆలోచనలు ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తాను. ఐ ఆమ్ నో వన్ టు డిక్టేట్ ఆర్ టు ఆర్డర్ యూ రిగార్డింగ్ ఫుడ్. నువ్వు ఇది తిను ఇది తినొద్దు అని చెప్పటానికి నేను ఎవరిని నథింగ్. నేను ఇట్స్ ప్యూర్లీ ఇండివిజువల్ చాయిస్. సో తినాలనిపిస్తే దేన్నైనా తినండి, దేన్నైనా అండి. మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకండి. అయ్యో నేను ఇది తిన్నానేంటి, తినకుండా ఉంటే బాగుండేదా. అది వెజ్ అవ్వచ్చు, నాన్ వెజ్ అవ్వచ్చు, మీ ఇష్టం. అది ఏం ఉండకూడదు అంటున్నాను. అయ్యో నేను తినకుండా ఉంటే బాగుండేదే, అనవసరంగా తిన్నానే, అయ్యో నేను తినలేకపోతూ ఉన్నానే, తింటే బాగుండేదే, ఇవి పెట్టుకోకండి. తినాలనిపించిందా మనస్ఫూర్తిగా ఏదైనా తినేసేయండి. ఆ నెక్స్ట్ డ్రామా ఉంటుంది చూడండి, దాని చుట్టూ పడకండి. చెక్ చేసుకోండి ఆలోచనలు, చాలా సున్నితంగా గమనించుకోండి. ఇప్పుడు చాలామంది ఏదో ఆధ్యాత్మికతలో ఉన్న నియమాలు ఉంటాయి, శాకాహారాన్ని ప్రమోట్ చేస్తున్నా, శాకాహారాన్ని నేను పాటిస్తున్నా, ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. అదే సమూహంలో కొంతమంది మనకు గమనం చేస్తే అర్థమవుతారు. తినటానికేమో ప్యూర్ వెజిటేరియన్, వారి ఆలోచనలు, వారి మాట తీరు ద్వేషంతో కూడుకున్నవై ఉండవచ్చు. తినేది శాకాహారమే, మాంసాహారం తింటున్న వారి పట్ల ఒక రకమైన విచిత్రమైన భావాలు కలిగి ఉండవచ్చు. గుర్తుపెట్టుకోండి,
ఏమంటారు? సార్ నూతన్ ఏదో చెప్తూ ఉన్నావా? యాక్చువల్ గా ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళ పట్ల వెజిటేరియన్ వాళ్ళు ఎట్లున్నారంటే వీళ్ళు ఏదో రాంగ్ చేస్తున్నారు, వీళ్ళు ఏదో పాపం చేస్తున్నారు, వెజ్ తినే వాళ్ళు మేమంతా పర్ఫెక్ట్, మేము ఒక గాడ్ కాన్షియస్ లో ఉన్నామని ఒక థాట్ లో ఉంటారు. అది చేయకండి అంటున్నా నేను. ఉమ్. తినేవాడు తింటున్నాడు, చేయగడుకుంటున్నాడు, వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. శాకాహారం తీసుకుంటూ మాంసాహారానికి సంబంధించిన ఆలోచనలు ఇతనిలో పెట్టుకుంటున్నాడు. ఉమ్. ఏం రిజల్ట్ వస్తుంది అతనికి ఇంకా? ఇది చెక్ చేసుకోవాలి ఎవరైనా సరే. సో పాయింట్ ఏంటంటే మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. మనసులో ఏం పెట్టుకోకూడదు, అయ్యో నేను తినలేకపోయానేంటి అనేది పెట్టుకోకండి, అయ్యో నేను తిన్నానేంటి అపచారం జరిగిపోయిందా అనేది కూడా పెట్టుకోకండి. నో అండ్ శాకాహారులు ఎవరైనా ఉంటే చెక్ చేసుకోండి. మీ గురించి మీరు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉన్నారా? మాంసాహారం తినేవారి గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తున్నారా? ఆ మాంసాహారం భుజించేవాడు వాడి పని వాడు చేసుకున్నాడు, హాయి వెళ్ళిపోయాడు, వాడి జీవితం వాడు లీడ్ చేస్తున్నాడు. నువ్వు మాత్రం వాడి గురించే ఆలోచించి ఆ కోళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఈ మేకల్ని ఇబ్బంది పెడుతున్నారు, హింసపూరిత ఆలోచనలు నువ్వు చేస్తూ ఉన్నావా? ద్వేష భావనతో శాకాహారి ఉంటున్నాడు, అవన్నీ చెక్ చేసుకోవాలి ఎవరికి వారు. సో ఒకసారి ఇది చూద్దాం. ఫుడ్ నథింగ్ అండి. అది శాకాహారమా మాంసాహారమా, అప్పుడప్పుడు శాకాహారమా అప్పుడప్పుడు మాంసాహారమా పక్కన పెడదాం కొద్దిసేపు. ఫుడ్ను దాటి ఒక అడుగు ముందుకేసి చూద్దాం. ఇప్పుడు నాకు ఒక చికెన్ తినాలనిపించింది, ఒక కోరిక అండి నాకు అది. బట్ నేను స్పిరిచువల్ పాత్లో ఉన్నాను అనుకుందాం. ఎక్కడో వినింటా స్పిరిచువల్ పాత్లో ఉన్నావు, జీవహింస చేయొద్దు, ఈ బాడీ శుద్ధదేహంగా అవ్వాలి అంటే నువ్వు వెజ్ సాత్వికంగా ఫుడ్ తీసుకోవాలి, ఇదంతా. బట్ ఈ శరీరానికి కొన్ని కోరికలు ఉంటాయి కదా. సో అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఫుడ్ అనే ప్యాటర్న్ కాకుండా దాన్ని కోరిక అన్న దాంతో లింక్ చేసి సాధకుడు ఖచ్చితంగా చూడాలండి. ముసుగులో గుద్దులాటలొద్దు. శాకాహారం పేరిట మధ్యాహ్నం ర్యాలీ చేసి నైట్ చికెన్ తినే వాళ్ళ వీడియోలు చాలా ఉన్నాయి నా దగ్గర. ఏమంటారు దానికి మరి? సో పాయింట్ ఏంటంటే ఈ శరీరానికి ఉన్నటువంటి కోరికలను అదుపులో ఉంచుకోగలగాలి. నీ అదుపులో కోరికలు ఉండాలి, కోరికల అదుపులో సాధకుడు ఉండకూడదు. ఫుడ్ ప్లేస్, ఫుడ్కు సంబంధించిన ఆలోచనలు ఏం తినాలి ఏం తినకూడదు అనేది నీ అదుపులో ఉండాలి, దాని అదుపులో నువ్వు ఉండకూడదు. రీప్లేస్ ఫుడ్ విత్ ఎమోషన్స్, నీ అదుపులో ఎమోషన్స్ ఉండాలి, ఎమోషన్స్ అదుపులో నువ్వు ఉండకూడదు. స్టేజ్లెక్కి ప్రసంగాలు చేసి శాకాహారం అని ఇంటికి వచ్చి పార్టీలు చేసుకుంటే టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ రైట్? అగైన్ చెక్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, ఫుడ్ దాటి మీ మైండ్లో ముందుకు వచ్చి ఆలోచన చేయండి. కోరికలను బలవంతంగా అణుచుకోవద్దు, కోరికలను అధిగమించాలి. ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయండి, బలవంతంగా అణుచుకోకండి, దశల వారీగా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. తినాలనిపించిందా తిను, తినకూడదా తినద్దు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. అయ్యో నేను తిన్నాను, అయ్యో నేను తినలేకపోయి, ఇటువంటివి పెట్టుకోకండి. నిదానంగా శరీరానికి చెప్పుకోండి. శరీరాన్ని మించింది ఇది ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్ అండి ఫుడ్కు సంబంధించి. అట్లా సాధనలో పట్టు సంపాదించుకోలేడు, అట్లా మనస్ఫూర్తిగా తనకు కావాల్సిన ఫుడ్ తినలేకపోతున్నాడు సాధకుడు, అక్కడే ఆగిపోతూ ఉన్నాడు. సో అర్థం చేసుకోవాల్సిన అంశము కోరికలను అదుపులో ఉంచుకోవటం, అధిగమించటం వెరీ ఇంపార్టెంట్. అణుచుకోకండి, బ్లాక్స్గా క్రియేట్ చేసుకోకండి, అట్ ఫిజికల్ లెవెల్ అండ్ అట్ మెంటల్ లెవెల్. ఈట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. సి ఇంకొకటి అండి, ఇది కూడా ఈ మధ్య వింటూ ఉన్నా, ఆయన మందు తాగుతాడు రామ్తో విజ్డమ్ చెప్తాడు, ఆయన చికెన్ తింటాడు రామ్తో విజ్డమ్ చెప్తాడు అనేది తిరుగుతూ ఉంటుంది అక్కడక్కడ. వ్యక్తిగత జీవితాల్లోకి అసలు వెళ్ళకండి, ఆ డిస్కషన్స్లో కూడా వెళ్ళకండి. ఆ వాదన చేసే సమూహం వేరుంటుంది, వారి ప్రయాణం వేరుంటుంది.
సో ఇందాకన్నా కదా, మధ్యాహ్నం ర్యాలీలు చేస్తారు, సాయంత్రం వచ్చి చికెన్ తింటారు, ఆ వీడియోలు పంపిస్తూ ఉన్నారు. అది నా పని కాదు, సింపుల్గా రిజెక్ట్ చేసేసాను. ఇక్కడ సాధకులు గుర్తుపెట్టుకోవాల్సింది, చెప్పేవారిని ప్రామాణికంగా తీసుకోకండి అసలు. వారు చెప్పే అంశాలు మీ నమ్మక వ్యవస్థకి, మీరంటూ ఆధ్యాత్మికతలో కొన్ని లక్షణాలు పెట్టుకున్నారు, మీ శరీర తత్వానికి కొంత లక్షణం ఉంటుంది, ఏ ఆహారం తీసుకోవాలి, ఏ ఆహారం తీసుకోకూడదు, దాన్ని మాత్రమే పట్టుకోండి. ఈరోజు మీరు ఒక వ్యక్తిని బాగా నమ్మారు, అతను రేపు పొద్దున ఒక వీడియో బయటకు వచ్చింది అనుకుందాం, లొట్టలు వేసుకొని చికెన్ తింటున్నాడు ఒక సెంటర్లో కూర్చొని, ప్రముఖ సెంటర్లో. అప్పుడు అతన్నే ప్రామాణికంగా తీసుకున్న సాధకుడి మానసిక పరిస్థితి ఏంటండి? డిస్టర్బ్ అవ్వడా? వై? ఎందుకు అటువంటివి? సో బాహ్యంలో ఎవరు ఏది చెప్పినా మీ మంచి కొరకే చెప్తారు. చెప్పిన దాన్ని నేను ఎంతవరకు నా అంతరంలోనికి తీసుకోవాలి, నా ఆధ్యాత్మిక లక్షణాలు ఏం పెట్టుకున్నాను, నా మెంటల్ మేకప్ ఏంటి ఫుడ్కు సంబంధించి, ఈ శరీరానికి ఉన్నటువంటి ధర్మాలు కోరికలను బలవంతంగా అణుచుకుంటున్నానా, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉన్నానా, ఇవన్నీ విపులంగా చెక్ చేసుకోండి, ఒక స్పష్టత తీసుకోండి. దశల వారీగా ఫుడ్కు సంబంధించినటువంటి మీ అవగాహనను, మీ శరీర తత్వానికి అవసరమైనటువంటి ఫుడ్డును తీసుకుంటూ వెళ్ళండి. ఫుడ్ కాకుండా దీన్ని అడుగు ముందుకేసి ఆలోచనలుగా కోరికలుగా చూసుకోండి. కోరికలను మీ అదుపులో పెట్టుకోండి, కోరికను అధిగమించండి, మిగిలిందంతా అర్థమవుతుందండి. సింపుల్. ఇప్పుడు చాలా కఠినమైన శాకాహారి అనుకుందాం, ఒక పర్సన్ సే ఫర్ సపోజ్ చాలా ప్రబోధాలు చేస్తూ ఉంటాడు వేదికలెక్కి, కొన్ని వీడియోలు బయటపడ్డాయి అనుకుందాం. ఇప్పుడు అతన్నే ఆదర్శంగా తీసుకొని అతన్నే ప్రామాణికంగా తీసుకున్నటువంటి సాధకుడి పరిస్థితి ఏంటి? సో మళ్ళీ చెప్పేది ఏంటంటే, ఎవరు ఏం చెప్పినా మీకు ఎంతవరకు నమ్మశక్యంగా ఉందో దాన్నే తీసుకోండి, దాన్నే ఆచరించుకోండి. చెప్పేవారిని ప్రామాణికంగా అసలు తీసుకోకండి. వారి చుట్టూ మీరు ఎమోషనల్ మెంటల్ మేకప్ అసలు చేసుకోకండి. సింపుల్. అందరూ ఉండేది నీ వ్యక్తిగత అభివృద్ధి కొరకే అండి. నచ్చిన పాయింట్, నచ్చిన అంశమే తీసుకోండి. అండ్ దశల వారీగా మీ ఆహార పద్ధతిని మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. మీరు సరైన జ్ఞానం వింటూ సాధనలో పట్టు సంపాదిస్తే ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మీ శరీరం చెప్తుందండి. ఎలాగైతే మీరు మీ ఆత్మ అంతర్వాణిని వినండి, ఆత్మతో అనుసంధానం పెట్టుకోండి, ఆత్మ కన్నా గొప్పగా వేరే బోధనలు ఏవి ఉండవు, మీ ఆత్మే మీకు గురువు అని పదే పదే తెలుసుకుంటూ ఉన్నామో, శరీరం పట్ల కూడా మీరు అదే రిలేషన్తో ఉండాలి. ఈ శరీరం మీకు చెప్తుంది, బలవంతంగా లోపలికి దొబ్బొద్దు ఫుడ్. ఎంత తినాలి, ఎంతవరకు తినాలి, 3 పూట్ల తినాలా, 2 పూట్ల తినాలా, 1 పూట తినాలా, ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. ఏం తినాలి, వెజ్జా, నాన్ వెజ్జా, నాన్ వెజ్ నుంచి వెజ్ వైపు ఎట్లా కన్వర్ట్ అవ్వాలి, ఇంత విపులంగా దీన్ని సాధకుడు చాలా ఓపెన్ మైండ్‌తో చేసుకోగలగాలి. గుడ్డిగా ఎవరో నా మీద బలవంతంగా ఒక ఫుడ్ ప్యాటర్న్ ఇచ్చి పాటించమంటున్నారనేది కాదు. ఆ విచక్షణ జ్ఞానం సాధకుడికి ఉంటుంది. చెక్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి ఫుడ్ ప్యాటర్న్‌ని పెట్టుకోండి. సాధనలో పట్టు దొరుకుతుంది. ప్రోగ్రెస్ అవుతారు. శరీరం చాలా స్వేచ్ఛతో ఉంటుందండి. సింపుల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. 10:30. కీప్ క్రియేటింగ్ మాస్టర్స్. ఫుడ్‌కి సంబంధించి కానీ, అసెన్షన్‌కి సంబంధించి కానీ ఏదైనా ఉంటే క్విక్‌గా అడగండి. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. సొసైటీలో ముసుగులేసుకొని ఉంటారండి. నేను పవిత్రంగా ఉన్నా, చికెన్ తినను, మందు తాగను, చికెన్ మందు తాగే వాళ్ళు అపవిత్రులు అనేది కూడా కొంతమంది ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. చెప్తున్నాను కదా, కోరిక అన్న కాన్సెప్ట్‌లో ఫుడ్‌ని పెట్టుకోండి. ఎమోషన్ అన్న యాస్పెక్ట్‌లో దాన్ని చూసుకోండి. అధిగమించండి.
ఒకరికో ఇద్దరికో మీలో క్వశ్చన్ రావచ్చు, ఇంత చెప్తున్నారు, మీ ఫుడ్ ప్యాటర్న్ ఏంటి, మీరు అనుసరిస్తున్న ఆహార విధానం, ఆహార నియమాలు ఏంటి అని అనుకోవచ్చు. నేను అన్నీ తింటానండి తినాలనిపించినప్పుడు. ఏం తినకుండా కూడా ఉంటానండి. ఆ అదుపు, ఆ కంట్రోల్ నాకుంది. బట్ స్టిల్ క్లారిటీ కొరకు చెప్తూ ఉన్నా, ఆహారానికి సంబంధించి నా ప్రయాణము నిరాహారిగా మారుట కొరకు సాగుతూ ఉందండి. సాధకులు శాకాహారి, ఎవరికైనా మాంసాహారి అన్న చుట్టూ వాదనలు జరుగుతూ ఉన్న టైంలో కొంతమంది సాధకులు ఆ సమూహంలో పడకుండా నిరాహారిగా ముందుకు రావటం జరుగుతూ ఉంది. నిరాహారిగా మారటం అంటే ఇందాక తెలుసుకున్నాం, ట్రిపుల్ బాడీ సిస్టంలో లేదా రామ్తా అంతకుముందు అసెన్షన్లో ది బాడీ డిసపియర్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ లైట్. ట్రిపుల్ బాడీ సిస్టంలో శుద్ధ దేహం నుండి ప్రణవ దేహం నుండి జ్ఞానదేహంకు మారుతున్న సందర్భంలో శరీరంలోనికి కాస్మిక్ ఎనర్జీ, లైట్ ప్రతి కణానికి పుష్కలంగా అందింపబడుతూ ఉంది. సో వీఆర్ సపోజ్ టు డిపెండ్ ఆన్ లైట్ మాస్టర్స్. వీఆర్ లైట్ ఈటర్స్. ఆ విషయానికి వస్తే మీరు తింటున్న వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లైట్ సంబంధించిందే. ప్రతి కణంలో కాంతి తీవ్రత ఉంటుందండి. ఆ కాంతి తీవ్రత తగ్గితే డిసీజెస్ వస్తాయి. ఆ కాంతి తీవ్రత పెరిగితే శరీరం హెల్తీగా ఉంటుంది. మీరు గమనించుకోండి, శరీరం సరిగా లేనప్పుడు ముఖ్యంగా చలికాలంలో అర్లీ మార్నింగ్స్ అలా 6 బయటన ఎండ కూర్చోగానే మీ శరీరం హ్యాపీగా ఫీల్ అవుతుంది. యాదృచ్ఛికమేం కాదది. శరీరం డిపెండ్స్ అపాన్ లైట్. వీఆర్ లైట్ బీయింగ్స్. మన ఇల్లు అండి అది. సో దిస్ బాడీ డిసపియర్స్ అట్ ది స్పీడ్ ఆఫ్ లైట్. 2020లో ఒక ఇంటర్వ్యూ చూసి హైదరాబాద్లో అప్పట్లో నాన్ ఈటింగ్ సెయింట్ అని ఒక లేడీ ఉండేదండి. ఆవిడ్ని వెళ్ళి కలవడం జరిగింది. అంతకుముందు ఆటోబయోగ్రఫీ ఆఫ్ బుక్లో యోగానంద చెప్తాడు ఒక సెయింట్ గురించి, షీఈస్ నాన్ ఈటింగ్ సెయింట్ అండ్ బై అకాడమిక్స్ ఐఎమ్ సైన్స్ గ్రాడ్యుయేట్. కోరిలేషన్ చేసుకోగలిగా. లైట్ పైన సెల్ డిపెండ్ అవుతుంది, సెల్ మైటోకాండ్రియా ఫోటాన్స్ పైన డిపెండ్ అవుతుంది, అండ్ ఇట్ జనరేట్స్ బాడీస్ ఓన్ ఎనర్జీ, ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అందరి ప్రయాణము స్పష్టంగా ఆ శాకాహారమా మాంసాహారమా నుండి స్పష్టత తెచ్చుకొని నిరాహారులుగా మారటం అన్నది చాలా ఇంపార్టెంట్. సాధనలో పట్టు దొరికితే పర్టికులర్గా సిఎండి చేస్తున్న వారు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండవచ్చు. ఎక్స్టర్నల్ ఫుడ్ డిపెండెన్సీ న్యాచురల్గా తగ్గిపోతుందండి. దెర్ ఆర్ ఇన్సిడెన్సెస్ వేర్ డేస్ టుగెదర్ ఏ ఫుడ్ లేకుండా శరీరాన్ని తీసుకుపోయిన రోజులు ఉన్నాయి, ఇంక్లూడింగ్ లిక్విడ్స్, నో వాటర్. చాలా సహజంగా అవుతుందండి ఆ షిఫ్ట్ అన్నది కూడా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. స్టిల్ ఏ డౌట్స్ ఉన్నా ఒకసారి క్విక్గా అడగండి. సార్ ఎవరైనా అమృతం తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎట్లా సార్? ఏమంటారు? ఎవరన్నా అమృతం తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కడన్నా పోతే చేస్తే ఎప్పుడన్నా ఒకసారి, అది ఏం కాదా అని అడుగుతున్నాను సార్ శరీరానికి. నేను అదే చెప్తున్నాను మాస్టర్. మీ అమృతం శరీర అంటే అర్థం తత్వం, చేసుకోండి సార్, అంతే. మీ శరీర తత్వం ఏంటి అండ్ మీరు స్వీకరిస్తున్నటువంటి దానిపైన కూడా ఈ శరీర తత్వం ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. ఇంత సాధకులు కొంతమంది అమాయకులు ఉంటారు, ఇంత చర్చల్లోకి వెళ్ళి నిర్ణయించుకోలేరు కనుకే కొంతమంది ఏం పెట్టారు, సాత్విక ఆహారం పెట్టుకోండి నాన్న, కొన్ని నియమాలు పెట్టుకోండి, సాధన చక్కగా సాగుతుంది అని చెప్పారు. వారు కోరింది సాధకుడి మంచే, కానీ సాధకుడు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవటంలో ఒత్తిడికి గురయ్యి అటు తనకు కావలసిన దాన్ని పొందలేకపోతున్నాడు, సాధనలో పట్టు సంపాదించుకోలేకపోతున్నాడు. అవి వద్దు అంటున్నా, స్పష్టత తెచ్చుకోండి, దశల వారీగా చేంజెస్ తెచ్చుకోండి. ఆ షిఫ్ట్ అన్నది చాలా స్మూత్గా జరిగేలా చూసుకోవాలి. న్యాచురల్ గా జరిగేలా. ఎస్, జరుగుతుందండి.
ఫుడ్ మీద గిల్టీనెస్ అనే ఎమోషన్‌తో తినకూడదు. అవునండి. కోపంతో తినకూడదు, గిల్ట్‌తో తినకూడదు. అయ్యో! తినలేకపోతున్నాను. చాలా ఉంటాయి. అందుకే ఫుడ్‌ని దాటి కోరికగా ఒక ఎమోషన్‌గా దాన్ని మనం చూసుకోగలగాలి. కానీ ఇలా చెప్పేసాను కానీ సార్, ఐయామ్ నాట్ పర్ఫెక్ట్. ఐయామ్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ ఎవాల్వింగ్. ట్రై చేస్తున్నాను. నో, నో, నో. సీ యూ ఆర్ ఆల్రెడీ ప్రోగ్రెసింగ్. యెస్ సార్. ఓకే. వి షుడ్ అంటే మనల్ని మనం ఆ వేలో పర్సీవ్ చేసుకోవాలి. ఇన్‌స్టెడ్ యూజింగ్ ద వర్డ్స్ ఇంపర్ఫెక్ట్ స్పష్టత తెచ్చుకుంటూ ఉన్నా, ప్రోగ్రెస్ అవుతూ ఉన్నా. బ్యూటిఫుల్ జర్నీ అది. ఓకే మాస్టర్స్. మిగిలిన వారు ఏం సందేహాలు లేవనుకుంటాను. సో, థాంక్స్ ఫర్ యువర్ టైమ్. ఇంకా ఎగ్జిట్ అవుదామండి. మోర్ దాన్ 10 థ్యాంక్ యూ మినిట్స్. సార్. నెక్స్ట్ సార్. థాంక్ యూ. థాంక్ యూ. So contemplate on ascension before sleeping. యూజ్ ఎక్స్టర్నల్ ఫ్రీక్వెన్సీస్. బాహ్యంలో ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీస్ చాలా రేర్‌గా కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయండి. వాటిని తెలివైన సాధకులు వారి కోరికలు, పర్సనల్ కోరికలు ప్రయారిటీ వైస్‌గా వ్యక్తిగత జీవితంలో వారికున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవటం పైన కేంద్రీకరణ చేసుకోండి. సో, కీప్ సెలబ్రేటింగ్ లైఫ్. థాంక్ యూ మాస్టర్స్. Thank you, sir. Have a nice. Thank you, sir. Yes, sir.